నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. అయితే నువ్వు పని చెయ్యాలి. ఏం చెయ్యాలయ్యా అంటే, నీ తల్లిదండ్రుల వద్ద నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ ప్రాంతంలో నుండి నువ్వు బయటకి రా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తల్లిదండ్రులను విడదీసినట్లుందా లేకపోతే కలిపినట్టుందా? విడదీసినట్టుంది వాస్తవానికి. స్తోత్రం. కానీ ఇక్కడ దేవుడు నీ తల్లిదండ్రులను గౌరవించే విధానాన్ని పాటించు, కానీ నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి పోతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర నుంచి ఏదో ఒక ఆశీర్వాదం రావాలని వెళ్తారు. హల్లెలూయా. మోకరించి దేవుని అడుగుతూ ఉంటారు, ప్రభువా నాకు అది కావాలా, మా అమ్మాయికి పెళ్లి కావాలా, మా అమ్మాయికి జాబ్ కావాలా, మా అబ్బాయికి జాబ్ కావాలా, అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు యేసు ప్రభువుని అడుగుతామే గాని ఏనాడైనా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీకేం కావాలి, అర్థమైందని చెప్పింది, నీకు ఏం కావాలి, నా నుంచి నీకు ఏం కావాలి అని అడిగే మనస్సు ఎవరికైతే ఉంటుందో వారినే దేవుడు గొప్పగా ఆశీర్వదించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటికి రా అన్నాడో అబ్రహాం మారు మాట్లాడకుండా బయటకు వచ్చింది. ఇంకొకటి అబ్రహాం చేసిన కార్యం ఏంటంటే, నీకు ఒక్కగానొక్క ఉన్న నీ కొడుకుని నాకు తీసుకొచ్చి బలిచ్చే. ఇప్పుడు అబ్రహాం గారు అడిగాడా లేదా దేవుడు అబ్రహాం అడిగిందా? గట్టిగా ఈ మాట అర్థమైతే దాంట్లోనే క్లియర్గా ఉంటుంది. దేవునికి ఏం కావాలో అది చెయ్యటానికి అబ్రహాం గారు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మన ఆత్మీయ జీవితంలో మనకి ఏం కావాలి అన్నది కాదు, కానీ దేవునికి ఏం కావాలో అది మనం చేసేటట్లుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇప్పుడు కొంతమంది మందిరానికి వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటారు, అయ్యా మా జీవితంలో గనక వచ్చే నెలలో పలానా చీటీ కట్టేది ఉంది, ఇంచుమించుగా 1,00,000 రూపాయలు కట్టాలా, అది గనక దేవుడు ఏదైనా సహాయం చేస్తే నేను మందిరానికి ఏదో తీసుకొస్తా అంటారు. అవునా కాదా? గట్టిగా చెప్పండి అమ్మా, అవునా కాదా? హల్లెలూయా. నేనంట, ఇది నా వ్యక్తిగతం, దీన్ని ఏమంటారు? ఈ మాట అనేదాన్ని దేవుడు నాకు ఇస్తే నేను తెస్తా అంట. దీన్ని ఏమని అర్థం? హల్లెలూయా. మీరు మా ఇంటికి ఫంక్షన్కి వస్తే మేము మీ ఇంటికి మేము వస్తాం. మీరు మా అమ్మాయికి ఏదైనా నెక్లెస్ తెస్తే మేము కూడా, దీన్ని ఏమంటారు? ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. ఇంకా మనకి క్లియర్ గా చెప్పాలి అంటే దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవునికి మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. మళ్ళీ కొంతమంది అంటారు, నాకు ఏం చేసిండయ్యా దేవుడు అని. ఏం చేయాలి? నీ తండ్రి చేసిందా, నీ తల్లి చేసిందా, నీ తోబుట్టులే చేయలేదు నీకు. ఆయన ఏం చెయ్యాలి? ఆయన చెయ్యాల్సినన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే సిలువలో ఆయన పూర్తి చేసి లాస్ట్ లో అన్న మాట ఏంటంటే సమాప్తము అయినది. ఇక దాంట్లోనే నీకు ఏది కావాలో అది కోరుకోవటమే. ప్రభా నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నానయ్యా, 2000 సంవత్సరాల క్రితమే నన్ను పాస్ చేయించినగా, ఇప్పుడు నమ్మినట్టే కాదా? విశ్వాసం. స్తోత్రం. నాకు ఈ అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, నీవు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో అయిపోయిందన్నావుగా ఈ రోగం అని విశ్వాసముతో దేవుని దగ్గర పొందుకోవాలి. మనకు అన్ని దేవుడు సిద్ధపరిచే ఉంచింది. అయితే మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన కొరకు మనం ఏదైనా చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఇట్లాంటి మీటింగ్ జరుగుతున్న పిల్లల్ని పరిచర్యకి పంపించాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన భారం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయాలి, తోడుగా నిలబడాలి. ఇక మన ప్రార్థన విధానం మారటం ఏంటంటే మన కొరకు కాదు, దేవుని కొరకు మనం
నిలబడాలి. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించినట్లుగా అందరూ కూడా తలలో వంచి, ప్రభువా నీ కొరకు మేము ఏం చేయాలి, ఏదైనా